అందరికి జై భీమ్. నేను మీ కొప్పేడు మధుబాబు. మొన్నటి దినం మన తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో రంగంపేటలో డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యులు అయినటువంటి ఇతనికి సంబంధించినటువంటి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ప్రస్తుతం అది యూనివర్సిటీగా కూడా ప్రమోట్ అయింది. ఈ యూనివర్సిటీలో జేమ్స్ అనే ఒక దళిత విద్యార్థి థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. అతనికి జూనియర్ అయినటువంటి యశ్వంత్ నాయుడు పదే ప్రతిరోజు ఇతనిని అంబేద్కర్ జాతికి చెందినవాడివి, దళితుడివి, తక్కువ జాతివి, నీచుడివి అని కులదూషణ చేస్తూ అతని రోజువారీ ర్యాగింగ్కు పాల్పడడంతో అతను చాలా చలించిపోయి, నన్నెందుకు ప్రతిరోజు ఇలా హింసిస్తున్నావు, కులం పేరుతో దూషిస్తున్నావు, ర్యాగింగ్ చేస్తున్నావు అని చెప్పేసి యశ్వంత్ నాయుడిని ప్రశ్నించడంతో దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి యశ్వంత్ నాయుడు తిరుపతికి చెందినటువంటి రౌడీ షీటర్లు సాయి రూపేష్, చోటా బ్లేడ్, కిరణ్, జగ్గా, నాని అనే వీళ్లతో కలుసుకొని ఇతనిని దాడి చేయడానికి పన్నాగం పన్నినాడు. ఈ క్రమంలో మొన్న అతను తన బంధువు అయినటువంటి ఇంకొక విద్యార్థి మంగళం సమీపంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంటే అతన్ని చూడ్డానికి జేమ్స్ వెళుతున్నాడని విషయం తెలుసుకున్నటువంటి యశ్వంత్ నాయుడు ఈ రౌడీ షీటర్లను వెంటబెట్టుకుని కారులో అతన్ని వెంబడిస్తూ వెళ్ళి మంగళంలో అతన్ని కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకొని కారులోనే చాలా దారుణంగా పిడిగుద్దులతో కొడుతూ తన యొక్క జేమ్స్ కళ్ళ మీద, శరీరాల మీద కొడుతూ చిత్రహింసలు పెడుతూ కారులోనే తిరుచానూరుకు తీసుకెళ్ళి అక్కడ ఒక లాడ్జిలో పెట్టి రూమ్లోనే 1.5 రోజులు అతని నోట్లో మూత్రం పోసి నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కి అతన్ని కాళ్లతో, హాకీ స్టిక్లతో అతని శరీరం మీద తీవ్రమైనటువంటి రక్తగాయము, ముద్దుగాయము చేస్తూ వీళ్ళు ప్రేక్షకానందం పొంది ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు కొడుతున్నప్పుడు అక్కడికి కొంతమంది రావడంతో వాళ్ళను చూసి వీళ్ళు పరారైనారు. వెంటనే జేమ్స్ తిరుచానూరు స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే అక్కడ పోలీసులు నిరాకరించడం జరిగింది. అంటే వీళ్ళ పేర్లు చెప్పిన వెంటనే వాళ్ళ మీద మేము కేసు కట్టలేము, చర్యలు తీసుకోలేము అనేసి పోలీసులు నిరాకరించడం చాలా దారుణం. ఒక దళిత విద్యార్థి మీద ఇంత దారుణంగా అతని యొక్క మాన ప్రాణానికి భంగం వాటిల్లినప్పుడు, అతని యొక్క ప్రాణం పోయే పరిస్థితుల్లో అతను వచ్చి ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే దాన్ని నిరాకరించడం చాలా దారుణం పోలీసులు. అంటే ప్రభుత్వాలు మారినా కూడా పోలీసుల్లో మార్పు రాలేదు. చట్టపరంగా ప్రవర్తించాల్సినటువంటి పోలీసులు ఇలాంటి నెగ్లిజెంట్ మేనర్లో వ్యవహరించడం చాలా దారుణం. ఇది మంగళంలో కిడ్నాపు, కారులో కొట్టడం, తరువాత తిరుచానూరుకి తీసుకెళ్లి రూమ్లో పెట్టి 1.5 రోజులు కొట్టడము, ఇది ఒకరోజు జరిగింది. కానీ ఈ మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి విద్యానికేతన్లో ప్రతిరోజు ఈ జేమ్స్ అనే థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి ఒక దళిత విద్యార్థిని ఈ జూనియర్ అయినటువంటి యశ్వంత్ నాయుడు ర్యాగింగ్ చేయడము, అతన్ని కులదూషణ చేయడము, అంబేద్కర్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడడము, అతని కులం గురించి తక్కువ చేసి మాట్లాడడము, ఇవంతా ప్రతిరోజు చేయడం వల్లనే బేస్ అక్కడ పడింది. అంటే కాలేజీలోనే ఇతని మీద అసాంఘిక కార్యక్రమాలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడడము, కులదూషణ చేయడం చేసినాడు. కాబట్టి అక్కడ గట్టిగా మన జేమ్స్ అనే దళిత విద్యార్థి ప్రశ్నించడంతోనే ఈ దారుణానికి పాల్పడినారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే కనీసం ఇప్పటి వరకు మోహన్ బాబు గారు కూడా స్పందించలేదు. 25% సీట్లు ఎస్సీ ఎస్టీలు కేటాయిస్తున్నానని గొప్పలు చెప్పుకునే డాక్టర్ ఎం మోహన్ బాబు గారు మీ కాలేజీలో ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన జరిగినప్పుడు
ఒక దళిత విద్యార్థి మీద దాడి జరిగినప్పుడు, దళిత విద్యార్థిని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు, ఒక అంబేద్కర్ గారిని అవమానిస్తున్న యశ్వంత్ నాయుడు మీద మీరు ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఈ రంగంపేట విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ సాక్షాత్తు మన ఏపీ ముఖ్యమంత్రి వారి గ్రామానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలేజీ. ఇది వెంటనే మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కులాలకు మతాలకు అతీతంగా నేను రాజకీయాలు చేస్తాననే మీరు దీని మీద స్పందించాలి. కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు కట్టి వాళ్ళని రిమాండ్కు పంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అట్ ద సేమ్ టైము ఈ ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి గారైనటువంటి అనిత గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీరు ఎస్సీలను ప్రొటెక్ట్ చేయడం మీ యొక్క కర్తవ్యము. ఎస్సీలనే నేను చెప్పను, ఏ విద్యార్థికి జరిగినా కూడా ఇలాంటి దుశ్చర్యలు సంఘటనలు వెంటనే హోమ్ మినిస్టర్ గారు స్పందించి సరైన రీతిలో దాని మీద కఠినతరమైనటువంటి సెక్షన్లు పెట్టి కేసులు కట్టాలి. ఇది దళిత విద్యార్థికి జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే కట్టి వాళ్ళని రిమాండ్కి పంపించగలరని కోరి ప్రార్థిస్తున్నాను.